గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడియం. దిస్ ఇస్ పవన్. సో ఈ రోజు అయితే ఒక మంచి మూవీ లొకేషన్ స్పాట్స్ కి అయితే నేను తీసుకురావడం జరిగింది. సో చాలా రోజులు అవుతుంది కదా మూవీ లొకేషన్ కంటెంట్ చేసి. సో ఇప్పుడైతే ఒకేసారి అంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద మూవీస్ జరిగాయి, చాలా హారర్ ఫిలిమ్స్ జరిగాయి. సో అలాంటి లొకేషన్ కి అయితే వచ్చాం మనం ఇప్పుడు. సో నా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇలాంటివి ఇక్కడ 4 ఉన్నాయంట. సో మోస్ట్లీ హారర్ ఫిలిమ్స్. మన రీసెంట్ గా జరిగిన మాస్ జాతర, అనగనగా ఒక రాజు మన నవీన్ పోల్శెట్టి గారిది అయితే ఇక్కడే జరిగింది అనమాట. మొత్తం ఎండింగ్ క్లైమాక్స్ అంతా ఇక్కడే జరిగింది. సో ఒకసారి చూద్దాము. ఈ స్కూల్ ఉంది కదా, ఈ స్కూల్ కూడా మోస్ట్లీ చాలా షార్ట్ ఫిలిమ్స్ కి రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటారన్నమాట. సో బ్యాక్ సైడ్ రవితేజ గారిది మాస్ జాతర, విజయ్ దేవరకొండ గారిది కూడా షూటింగ్ ఇక్కడే జరిగింది. రణబలి షూట్ ఉంది కదా, సో అది కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందంట, మర్రి చెట్టు ఉంటుందంట. సో అది మొత్తం క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి. గైస్ ఇక్కడే అంట రణబలి విజయ్ దేవరకొండ గారిది రీసెంట్ గా ఒకటి గ్లిమ్స్ ట్రీజర్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి పీరియాడిక్ డ్రామా మూవీ కదా. సో మొత్తము అక్కడ ఒక సెట్ వేసి గేట్ వేసి మొత్తం సెట్ వైజ్ చేసేసినారంట. సో మోస్ట్లీ విజయ్ దేవరకొండ గారిది ఇంకా రిలీజ్ కూడా కాలేదు. సో మీకు ముందే చూపిస్తున్నాను. ఇదే స్కూల్ సెట్. మేబీ అప్పట్లో పాతకాలపు ఐ థింక్ మనకి స్వాతంత్రం కంటే ముందే ఆ బ్రిటిషర్స్ తో ఫైట్ చేసేది మనకు ఆ గ్లిమ్స్ లో కనిపించింది కదా, అతను లాక్కొని వెళ్ళిపోయేది. సో అది మొత్తం సెట్ ఇక్కడే జరిగిందని అయితే చెప్తున్నారు. సో చూడాలి. ఇంకా పెద్ద మర్రి చెట్టు ఉందంట, మన విరూపాక్ష, అదంతా జరిగింది. అది కూడా చూపిస్తాను పదండి. ఇదైతే స్కూల్ సెట్ అంతా ఈ రీసెంట్ గా విజయ్ దేవరకొండ గారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కోసము వీటి కోసం యూజ్ చేసిన స్కూల్ సెట్. అది బాగుంది. మర్రి చెట్టు ఇదంతా క్లియర్ గా. ఇది రీసెంట్ గా షార్ట్ ఫిల్మ్స్ కోసం, మూవీస్ కోసం అయితే రీసెంట్ గా పెయింట్ చేయించినారు. మన డాన్ వృద్ధి ఉంటాడు కదా సాఫ్ట్వేర్ డెవలపర్ లో, ఆయన ఏదో షార్ట్ ఫిల్మ్ ఉండి చేయించినారంట. మొత్తం పెయింటింగ్ వేసి స్కూల్ కి సంబంధించినట్టు. ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఆడుకుంటున్నారు. మంచి ప్లేస్ బాగుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏంటి ఇక్కడ రెగ్యులర్ షూటింగ్స్ జరుగుతుంటాయా? జరుగుతుంటాయి. ఓకే, ఏంటిది స్కూలేనా ఇది లేకపోతే? యాక్చువల్లీ హెచ్ఎంటి కంపెనీ కిందకి వస్తుంది. ఇంతకు ముందేమో కమిటీ హాల్ ఎక్కువ ఉంటుండే, తర్వాత 1 year అట్లా స్కూల్ మేనేజ్ చేశారు. ఇప్పుడు ఎక్కువ షూటింగ్ జరుగుతుంది. రీసెంట్ గా ఏమేమి షూటింగ్ జరిగే ఐడియా ఉంది? రీసెంట్ గా అంటే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చూసారా రాజుని? నేనైతే చూడలేదు, వాడు చూసాను. అది చూసారా బ్రో? సైగా చేస్తున్నాడు వద్దని ఒకసారి చూద్దాం. ఇంకా క్యాజువల్ జరుగుతుంటాయి పెద్ద పెద్ద హీరోలే కానీ అందరి. రీసెంట్ గా చాలా జరిగాయి. జగపతి బాబు కూడా రీసెంట్ గా షూట్ అయింది. జగపతి బాబు గారిది ఒక మూవీ షూట్ అవడం చూసాను. స్కూల్ కి సంబంధించిన లేకపోతే ఇక్కడ పక్కన? అది మాకు తెలియదు, అంటే ఎంట్రీ మనకు ఉండదు కదా. సో క్యారీవన్స్ అవన్నీ చూసి దాని తర్వాత అలా ఉంది. సో చూసారు కదా, ఒకసారి ఒక్కొక్కరిని అడిగినప్పుడు ఒక్కొక్క హీరో బయటకు వస్తున్నారు. జగపతి బాబు గారు, నవీన్ పోలిశెట్టి, మన రవితేజ గారిది కూడా మాస్ జాతర ఇక్కడ ఏదో జరిగిందంట కదా మర్రి చెట్టు దగ్గర. మేము అప్పుడు రాలేదు, సో మొత్తానికి అయితే మీకైతే కంఫర్ట్ గా ఉంది కదా ఆడుకోవడానికి? అంటే మాకు ఈ లోకల్ కాబట్టి మాకు ఇక్కడ కంఫర్ట్ గా ఆడుకోవడానికి ఇది ఒక ప్లేసే ఉంది, అంటే ప్రెసెంట్ గ్రౌండ్ ఆడుకోవడానికి. సో అట్లా ప్రదీప్ మాచరాజు కూడా కంప్లీట్ మూవీ షూట్ ఇక్కడే అయింది. హెచ్ఎంటి ప్రదీప్, ఈవెన్ విరూపాక్ష కూడా ఇక్కడ జరిగింది. సో చాలా మూవీస్ జరిగాయి గైస్ మోస్ట్లీ. అంటే ఇంకా చాలా జరిగే ఉంటాయి, మనకి రీసెంట్ గా ఇవి తెలిసింది. సో విరూపాక్ష స్టార్ట్ చేసిందంట కదా ఇక్కడ మోస్ట్లీ లెగసీ, సక్సెస్ఫుల్ లెగసీ. ఈవెన్ నితిన్ మూవీ కూడా ఇక్కడ జరిగింది, నితిన్ గారు కూడా. ఓకే చూడండి గైస్, అందరూ టాప్ మోస్ట్ హీరోస్ అందరివి మోస్ట్లీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది కాబట్టి ఇక్కడే జరుగుతున్నాయి. ఒకసారి చూద్దాం బయటకి వెళ్ళి, ఇంకా అటు కూడా చూపిస్తాను మొత్తం. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూస్తే మొత్తము షూటింగ్ స్పాట్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏమన్నా రెగ్యులర్ గా ఇక్కడ వస్తుంటారు కదా, ఏమేమి జరిగినాయి ఏంటి అని వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఏంటి ఇక్కడ రెగ్యులర్ గా జరుగుతుంటాయి షూటింగ్స్? స్పాట్ వీక్లీ 1 or 2 times జరుగుతాయి బ్రో. మొన్న రీసెంట్లీ అనగనగా ఒక రాజు జరిగింది. క్లైమాక్స్ షూట్ మొత్తం, క్లైమాక్స్ మొత్తం ఇక్కడే. ఒక 1 week ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయన జంప్ చేస్తాడు కదా, అదంతా ఇక్కడ అయింది. 1 week కంటిన్యూ ఇక్కడ షూటింగ్ జరిగింది. రీసెంట్లీ మాస్ జాతర కూడా ఇంకొక మర్రి చెట్టు ఉంది, సేమ్ ఇదే అక్కడ మాస్ జాతర. విరూపాక్ష కూడా మొత్తం చాలా వరకు షూటింగ్ స్పాట్. పూజలు చేసేది, ఏళ్ళు పెట్టి మడతలు పెట్టేది. మన విరూపాక్ష నుంచే హిట్ ఫార్మ్ లో వచ్చి మొత్తం హెచ్ఎంటి ఫుల్ ఫేమస్ అయిపోయింది ఈ ప్లేస్ అంతా. సో విరూపాక్ష స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ. అది
ఇక్కడ మర్రి చెట్లు చూస్తుంటే భయం అవుతుంది. ఇప్పుడే ఎట్లుంది. అదే బ్రో, ఇదైతే షూటింగ్ అయితే చాలా బాగుంటది. రెగ్యులర్ గా అయితే షూటింగ్స్ అవుతున్నాయి. ఓకే. ఇక్కడ ఎక్కడైనా పర్మిషన్ మీరు తీసుకోవాలనుకుంటే HMT లో తీసుకోవాలి షూటింగ్. ఓకే. ఇంకోటి విజయ్ దేవరకొండ గారిది కూడా రీసెంట్ గా ఒకటి నిన్న జరిగింది. మొన్న ఒక సీన్ అయింది బ్రో, ఒక 2 days అవుతుంది. ఇదే అవునా? రోడ్ లో డెడ్ ఎండ్ లో అవుతుంది. అక్కడ ఇంకో మర్రి చెట్టు ఉంటది. టోటల్ Okay. 4 మర్రి చెట్లు ఉంటాయి. ఉమ్, ఇది మొత్తం షూటింగ్ స్పాట్స్ కి అయితే మర్రి చెట్లే. ఓకే. ఇక్కడ సెంటిమెంట్ అయిపోయింది. సెంటిమెంట్ అయింది. ఆ. టెంపుల్ కూడా ఉంది. రీసెంట్లీ వడ్డే నవీన్ ఆయనది కూడా ఇక్కడ మన టెంపుల్ దగ్గర క్లైమాక్స్ షూట్ అయింది కూడా ఇక్కడ ఓకే, అయిపోయింది. వడ్డే నవీన్ గారు. వడ్డే నవీన్ గారి సీనియర్ యాక్టర్. ఆయన కూడా. వడ్డే నవీన్ గారు చాలా అంటే పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది, మోస్ట్లీ రీసెంట్ వాళ్ళకి కాకుండా. మొత్తానికి ఎంజాయ్ చేస్తారా అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా జరుగుతూనే ఉంటాయి అయితే. జరుగుతాయి చాలా వరకు కూడా జరిగింది. మోస్ట్లీ జరుగుతాయని విన్నాను. షార్ట్ ఫిల్మ్స్ మీకు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి లోపల గట్టిగా. ఓకే, చూసారా ఎప్పుడన్నా హీరోస్ వచ్చినప్పుడు, షూటింగ్స్ కి వచ్చినప్పుడు? ఆల్మోస్ట్ చూసాం. మన ఈయన జాతిరత్నం మన నవీన్ పులి సెట్ అయితే ఫుల్ ఎంజాయ్. అందరికి ఫోటోలు కూడా ఇచ్చారు. అవునా? ఆ, ఓకే. చాలా ఫ్రీగా ఉన్నాడు. మీనాక్షి చౌదరి, చమ్మక్ చంద్ర వీళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడే ఉన్నారు. 1 week ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడే స్టే చేసి ఇక్కడే బ్రో, మొత్తం క్యారవాన్స్ అన్ని ఇక్కడే. డన్. ఓకే, నైస్. సో హ్యాపీ హ్యాపీ బ్రో. మంచిగా షూటింగ్ స్పాట్ల వల్ల హీరోలు కలిసే ఛాన్స్లు వస్తున్నాయి. వస్తాయి బ్రో. ఇవన్నీ మీకు ఈవినింగ్ ఈ పెయింటింగ్ కూడా రీసెంట్లీ వేసినవే ఇవన్నీ. ఓకే, వాళ్ళ సెట్టింగ్ కోసం. ఇది ఏ సినిమా కోసం వేసినారు? విజయ్ దేవరకొండ సినిమా కోసం? విజయ్ దేవరకొండ కాదు బ్రో, ఇది లాస్ట్ టైం వేరే ఆయన చిన్న షార్ట్ ఫిల్మ్ పర్పస్ లో వేసుకున్నాడు. మొత్తం పెయింట్ వేయించాడా? మొత్తం పెయింట్ వేయించాడు. ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ ఏమైంది తీసాడు? ఐడియా ఉందా? ఇంతకు ముందు చిన్నవి చేసాడు బ్రో. మన ఏమంటారు సాఫ్ట్వేర్ ఈయన ఉన్నాడు కదా, షణ్ముఖ్ సంథింగ్, సాఫ్ట్వేర్ డెవలపర్ లో ఆయన ఆపోజిట్ ఉంటాడు కదా, అవును ఆయన మూర్తో సంథింగ్ ఏదో ఉంటది. ఆయన కూడా ఇప్పుడు రీసెంట్లీ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆయన చేశాడు అన్నమాట. ఓకే, డాన్. డాన్ ఎగ్జాక్ట్ డాన్. డాన్ డాన్ పృథ్వీ అంటారు కదా. సో మీకు ఆయన తీశాడు. ఆయన ప్రొడ్యూసర్ కమ్ హీరో. ఆయన ప్రొడ్యూసర్, ఆయన హీరో. ఓకే, సో నైస్ బ్రో. నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది సెకండ్ స్పాట్. చెప్పాను కదా ఇందాక మర్రి చెట్టు అని. ఒక్కసారి దీన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో. దీన్ని చూస్తేనే సగం భయంకరంగా ఉంది. పట్టపగలే ఇంత భయంకరంగా ఉందంటే నైట్ పూట ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఇక్కడ విరూపాక్ష షూటింగ్ జరిగింది. శాసనాల గ్రంథం స్టార్టింగ్ శాసనాల గ్రంథం తెప్పించాలని చెప్పేసి అందరూ మీటింగ్ పెట్టి ఆ శాసనాల గ్రంథం దగ్గర నిలబడతారు కదా స్వామీజీలు. సో అది ఇక్కడే అన్నమాట. ఒకసారి చూడొచ్చు ఆ చుట్టుపక్కల. ఒకసారి లొకేషన్ చూడు ఎలా ఉందో. అన్ని చెట్లు, అది చూస్తేనే పట్టపగలే భయంకరంగా ఉంది. సో మీకు ఈ లొకేషన్ తెలిస్తే డెఫినెట్లీ ఎక్కడో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని లొకేషన్స్ కోసం ఫాలో అవ్వండి. నా వీడియోని రెగ్యులర్గా చూపిస్తా. ఒకసారి ఇంకా దగ్గరికి వెళ్దాం అండి. మీకు ఇంకా ఒరిజినల్ గా ఒకసారి ఓడలు చూడండి ఎలా ఎలాడుతున్నాయో. మనం మోస్ట్లీ మర్రి చెట్టు అంటేనే ఇదే కదా, చూస్తేనే ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఆ విజువల్ చూస్తే అయ్యో బాబోయ్, ఊడలు మొత్తం ఎలాడుతున్నాయి కదా. ఇంకోటి ఇక్కడ విరూపాక్షతో పాటు మాస్ జాతర, ఇంకా నాగ చైతన్య గారిది దూత వెబ్ సిరీస్, ఇలాంటివి చాలా జరిగాయి ఇక్కడ. ఇంకోటి రియలిస్టిక్ గా ఇప్పుడు మరి అంటే ఎవరైతే ఈ నమ్ముతారు కదా కొంచెం చాతబడులు ఇలాంటివి, నరదిష్టి తీసుకొని ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు. ఇది ఒరిజినల్ గా వీళ్ళు పూజలు చేసి తీసుకొని ఇచ్చాడు. సో ఇలా అంటారు కదా. సో ఇక్కడ ఇగో శీలలు కొట్టారు కదా, ఈ శీలలు ఇగో ఒకసారి మీరు చూడొచ్చు. మీకు ఈ శీలలకి ఒక స్టోరీ ఉంది, చూపిస్తాను చూడండి. ఈ శీలలకి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సో ఈ శీలలకి చాలా ఒక హారర్ స్టోరీ ఉందండి. రియలిస్టిక్ గా చాలా మంది నమ్మేది ఏంటంటే ఏదన్నా తగ్గట్టే సినిమాకి తగ్గట్టు విరూపాక్ష ఎంత అయితే హారర్ స్టోరీ ఉందో అది రియలిస్టిక్ కూడా ఈ శీలలు ఉన్నాయి కదా, ఈ శీలలు అన్నిటిని ఇక్కడ కుచ్చుతారు. అంటే కొట్టింది దేనికంటే వాళ్ళకున్న అంటే ఇక్కడ నమ్మకం ఏంటంటే వాళ్ళకున్న ఆ దుష్ట శక్తులు ఎవరైతే పట్టుకొని ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ పూజలు చేసి ఇక్కడ కొడతారు అనమాట. ఈ మేక్ ఎవరైతే బయటికి తీస్తారో అంటే ఆ శక్తులన్నీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాయి, తీసిన వ్యక్తి మీద పడతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. చూడొచ్చు ఎన్ని శీలలు కొట్టినారు ఇక్కడికి, చూడండి. ఇవన్నీ పట్టపగలు చెప్తే ఎంత భయంకరంగా ఉందంటే గాయస్, నిజంగా అంటే నిజంగా ఎట్లా ఉంటాయి. ఫస్ట్ టైం నీకు ఇవన్నీ చూడండి. మీకు ఇక్కడ క్లాత్ కడతారు అనమాట. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇలా ఒక క్లాత్ కడతారు, కట్టి దానికి శీల కొడతారు. ఇవన్నీ అవన్నమాట. ఎవరైతే దాన్ని పీకుతారో వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఇది ఇట్లా పడిద్దంట. అంటే ఇది ఇక్కడ వాళ్ళు చెప్పింది నాకు, ఏంటి శీలలు ఇక్కడ అలా ఉన్నాయంటే ఇట్లా అవుతుంది అని చెప్పినారు. ఇది చాలా మూవీ షూట్స్ కి ఇది చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తారు.
కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్కడ అని చెప్పేసి. డెఫినెట్లీ నేను వీడియో ఎండింగ్ లో ఇది రివీల్ చేస్తాను. చాలా సినిమాలు, కొన్ని వందల సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి. సో అది ఇంకోటి పోలీస్ స్టేషన్ కూడా చూపిస్తాను. బట్ ఇదైతే చాలా బాగుంది హారర్ సినిమాలకి. ఇంకోటి ప్రభాస్ గారిది నెక్స్ట్ రాబోయే ఫౌజీ మూవీ కూడా అది ఫారెస్ట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే జరుగుతాయి, అంటే జరగబోతున్నాయి అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను క్లియర్ గా కనుక్కొని చెప్తున్నాను. మోస్ట్లీ క్లారిటీ లేదు, బట్ జరిగే ఛాన్సెస్ అయితే 99% ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక మంచి లొకేషన్ ఒకసారి చూడొచ్చు. మనకి ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తము, చాలా ఫారెస్ట్ ఏరియా షూటింగ్స్ అన్ని మోస్ట్లీ ఇక్కడే జరుగుతాయి. సో షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ కదా. సో ఇది గాయస్. సో ఇంకోటి మీకు ఇంకా లొకేషన్ చూపిస్తాను పదండి. సో ఇక్కడ ఇంకోటి మోస్ట్లీ హర్రర్ ఫిలిమ్స్ ఎక్కువగా జరిగాయి. ఇంకోటి మంగళవారం 2 కూడా జరిగింది, మొన్ననే షూట్ జరిగింది. మంగళవారం 1 ఎంత బాగా హిట్ అయింది మీ అందరికీ తెలుసు కదా. బీజేం ఇచ్చి పడేశాడు హారర్. ఇక్కడే ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, సమాధుల్లాగా మొత్తం మీకు ఒక శ్మశానం సెట్టింగ్ చేసినారు. ఇదంతా మొత్తం దాదాపు ఒక 50 వరకు ఇక్కడ మొత్తం సమాధులే ఉన్నాయి. చూడొచ్చు ఒకసారి. అంటే నేను జస్ట్ ఒక సినిమా షూట్ జరిగింది అని చెప్పేసి విజయ్ దేవరకొండ గారి జరిగిందని వస్తే, ఇక్కడ మొత్తం హారర్ సెట్, మొత్తం సమాధులు, ఇదంతా మంగళవారం 2 ఇక్కడ జరగబోతుంది. ఇంకోటి వరలక్ష్మి గారిది కూడా ఒక హారర్ ఫిల్మ్ రాబోతుంది, సరస్వతి అని చెప్పేసి. మీకు ఆల్రెడీ ట్రైలర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి. మొత్తం ఇది సినిమాకి యూజ్ చేసేది పౌడర్, ఇది దేనికి సంబంధించిందో చూసారు కదా. ఒకసారి చూడండి, సమాధుల మీద మనం రెగ్యులర్గా ఇట్లా చల్లుతాం కదా హర్రర్కి, అట్లాంటిది ఇది యూజ్ చేస్తున్నారు. ఓ సినిమా సెట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఇది చూసారు కదా. ఇంత అంటే కొట్టినప్పుడు, ఇప్పుడు జనరల్గా ఏదైనా ఫైట్ అయినప్పుడు కొట్టంగానే దుమ్ములేస్తుంది కదా, అది అన్నమాట. ఈ దుమ్ము అంతా అది. ఇది శ్మశానంలో మరి దేనికి యూజ్ చేశారో, ఇది హారర్ సెట్టింగ్. సరస్వతి అని ట్రైలర్ కూడా రిలీజ్ అయింది అంటున్నారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారిది రీసెంట్ గా. సో అది కూడా ఇక్కడే జరిగిందని అంటున్నారు. సో మోస్ట్లీ ఇక్కడ సమాధులన్నీ చూడొచ్చు సెట్టింగ్. హారర్ ఫిలిమ్స్, ఫారెస్ట్ ఏరియాలో ఉన్న షూటింగ్స్ మోస్ట్లీ ఇక్కడే జరుగుతున్నాయి. ఇగో కొంతమంది నిజంగా భయపడతారు ఇవన్నీ సమాధులు ఏమో అనుకొని. మొత్తం సెట్టింగ్ అంతా, ఇదంతా సెట్టింగ్. సో లిటరలీ మనకి అంటే మూవీలో చూపించినప్పుడు అది వేరే లెవెల్ ఉంటుంది, హైలైట్ మొత్తం. మూవీలో వస్తే ఇక ఇంకోటి లారెన్స్ గారిది ఒకటి దెయ్యాల సినిమా ఒకటి ఉంటుంది, గంగానో ఐ థింక్, గంగానో కాంచనానో ఐడియా లేదు. అది కూడా అక్కడే ఆ మర్రి చెట్టు దగ్గరే జరిగిందని చెప్పేసి అని అంటున్నారు. సో అదొకటి. ఆ షార్ట్స్ మోస్ట్లీ హారర్ షార్ట్స్. నేనేదో నార్మల్గా కమర్షియల్ మూవీ ఒకటి ఉంది కదా అని చెప్పేసి వస్తే, ఇక్కడికి వచ్చాక కొన్ని వందల సినిమాలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, అన్న ఇది ఇక్కడ జరిగింది, ఇది ఇలా జరిగింది అని చెప్పేసి. అంటే ఈ అడవి ఒక్కసారి చూడండి గైస్, ఈ అడవి చూస్తుంటే నాకే భయంకరంగా ఉంది. చాలా మంచి హారర్ ఫిలిమ్స్ తీసుకోవచ్చు, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయి తీసుకోవచ్చు. ఇంకా అన్నలు, మరి మన నక్సలైట్ మూవీస్ ఉంటాయి కదా కొన్ని, విప్లవం మూవీస్, అవి కూడా మోస్ట్లీ ఇక్కడ చాలా జరిగాయని చెప్తున్నారు. మనకి ఎగ్జాక్ట్ గా మూవీ పేరు ఐడియా తెలియదు, కానీ చాలా వాటికి ఇలాంటి మూవీ స్పాట్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు. లొకేషన్ గుర్తొచ్చిందా? లొకేషన్ అయితే డెఫినెట్లీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. హైదరాబాద్ లోనే జీడిమెట్ల సైడ్ ఉంది ఇది. సో ఒకసారి ఇక్కడ షూటింగ్స్, టెంపుల్ షూట్ జరుగుతుంటాయి కదా, జరుగుతుంటాయి. ఒకసారి అయితే వచ్చినప్పుడు జరిగినాయి రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి అంటే కదా, జరుగుతుంటాయి అంట. నేనైతే ఒకసారి వచ్చినప్పుడు అయితే షూటింగ్ జరిగినాయి ఇక్కడ. ఇంకా అక్కడ కూడా తీస్తుంటారు, అటు సైడ్ కూడా ఉన్నది. ఇక్కడ బాగానే షూటింగ్ తీస్తుంటారు. సో ఇది అన్నమాట. ఇక్కడ మోస్ట్లీ ఎక్కువగా టెంపుల్ కి సంబంధించిన షూట్స్ మనం క్లియర్ గా చూడవచ్చు. సెట్ కి సంబంధించి HMT హిందూ దేవాలయం అని చెప్పేసి, ఇంతకుముందు ఇది టెంపులే, బట్ మోస్ట్లీ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా ఆ సెట్లు కూడా అంతే ఉన్నాయి. సెట్ ఎక్విప్మెంట్ లోపల ఇదంతా. బట్ ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది కాబట్టి మనం లోపలికి వెళ్ళైతే కావట్లేదు. సో అది అన్నమాట పరిస్థితి. సో ఇదే అన్నమాట. సో మోస్ట్లీ ఎంట్రన్స్ ఇది. సో ఒకసారి చూడొచ్చు ఇక్కడ సెట్ ఎలా ఉంది ఏంటి అని. ఇలా మోస్ట్లీ ఆ టెంపుల్ కి సంబంధించిన షూట్స్ ఏమన్నా ఉన్నా లేదు, ఇంకా అటు సైడ్ అది ఉంది, గోశామాల్ ఉంది. అక్కడ కూడా ఏదన్నా పల్లెటూరుకి సంబంధించిన సెట్స్ కూడా అక్కడ ఉన్నాయి.
సో అక్కడ జరుగుతుందనంట. ఇక్కడికి రాగానే చాలా కొన్ని వందల మూవీస్ జరిగాయని చెప్తున్నారు. ఇక్కడ ఎప్పటి నుంచో షూట్స్ జరుగుతూనే ఉంటాయంట. సో ఇది పరిస్థితి. సో ఈ లొకేషన్ మొత్తం చూస్తున్నారు కదా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్కడ ఉంది ఈ లొకేషన్, మీకు ఏమన్నా ఐడియా ఉందా అని చెప్పేసి. సో చాలా మూవీస్ లో కూడా చూసే ఉంటారు మీరు. మొన్న రీసెంట్ గా అనగనగా రాజు ఉంది కదా, అక్కడ ఆ సెట్, అది ఆ టెంపుల్ సెట్ కూడా ఇక్కడే చేసినారు. సో నవీన్ పోల్శెట్టి గారి షూటింగ్స్ రీసెంట్ గా జరిగింది, ఒక టెంపుల్ షూట్, అవన్నీ ఇక్కడే ఈ రోడ్ లోనే. మీనాక్షి చౌదరి గారి మొన్న అందరూ వచ్చారంట, ఒక 6-7 days ఇక్కడే ఉన్నారంట. సో ఇది దానికి సంబంధించిన సెట్. సో ఓకేనా. సో ఇది అన్నమాట పరిస్థితి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం, మంచి మంచి మూవీ స్పాట్స్, లొకేషన్స్ కోసం అయితే నేను చూపిస్తూ ఉంటాను. సో ఐడ్రీమ్ని ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరు కూడా మా అప్డేట్లో ఉండండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు